రోడ్లు, భవనాలు, పౌర సరఫరాలు, గనులు, భూగర్భ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు, రహదారుల పరిస్థితి, ఇసుక విధానం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. గనుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక పాలసీపై ఆరా తీశారు. ఈ క్రమంలో పేదల ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని, ఇందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. గతంలో టీడీపీ హయాంలో ఇసుక విధానం వల్ల పేదలకు ఎలాంటి మేలు జరిగింది, వైఎస్ జగన్ పాలనలో తీసుకొచ్చిన ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది, ఎవరికి ప్రయోజనం లభించింది, ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం జరిగింది, పేదలు, గృహ నిర్మాణ రంగానికి జరిగిన మొత్తం నష్టంపై అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఇసుక విధానం వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఈ సందర్భంగా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.